ఈరోజు 23 జులై చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి అనమాట. సో, ఈయన హిస్టరీ చూస్తే ఏంటంటే, మనము అంటే మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది ఎవరు అంటే, ఫస్ట్ నేమ్స్ వచ్చేటి ఏంటి గాంధీజీ, నెహ్రూజీ ఇవన్నీ వస్తాయి. కానీ వీళ్ళు కాక చాలామంది మన ఇండిపెండెన్స్ కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించిన వాళ్ళ దాంట్లో అసలు అన్నోటీస్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది. ఐ మీన్ ఎవరైతే రియల్‌గా ఈ ఇండిపెండెన్స్‌కి కారణం ఉన్న వాళ్ళ పేర్లు అందరిది కూడా ఎప్పుడు కూడా హైలైట్ అవ్వలేదు. ఓకే. సో, అంటే ఎవరైతే ఎక్స్‌ట్రీమిస్ట్ అంటే ఎవరైతే చాలా అంటే ఫైట్ చేసినారో, వాళ్ళ ప్రాణాలు ఇచ్చినారో ఇండిపెండెన్స్ కోసము వాళ్ళందరూ కూడా అన్నోటీస్ వెళ్ళిపోయినారు. వాళ్ళందరిని ఎవరు హైలైట్ కూడా చేయలేదు. సో, ఎందుకంటే హిస్టరీ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ మాత్రమే రాశారు. ఆ హిస్టరీ మాత్రమే హైలైట్ అయింది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు హైలైట్ కాలేదు. సో, అందులో చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఒకరు. ఆయన ఇండిపెండెన్స్ కోసం అంటే బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఆయన ప్రాణాలు కూడా కోల్పోయినారు. సో, హీస్ బార్న్ ఇన్ 1906. ఆయన పుట్టిన తర్వాత 1919లో మీరు అందరికీ తెలుసు జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ ఏంటో. 1,000 మందిని అసలు గేట్స్ లోపల క్లోజ్ చేసి 1,000 మందిని చంపారు. వాళ్ళని బయటకి అంటే చిన్న పిల్లలతో సహా కొంతమంది ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి బావిలో దూకిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలుసు. ఈ ఇన్సిడెంట్ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత 1919లో దానికి చాలా మూవ్ అయిపోయి నేను కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ తర్వాతనే ఆజాద్ గారు ఇందులోకి వచ్చారు. మోటివేట్ అయినారు. అంటే మోటివేట్ అయింది ఎట్లా అంటే, నేను కూడా ఈ ఇండిపెండెన్స్లో పార్ట్ కావాలి, నేను ఫైట్ చేయాలి అని చెప్పేసి అప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అవుతుంది. ఆ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఆయన ఉన్నారు. బట్ ఆఫ్టర్ 1922 ఎప్పుడైతే ఆ రెవల్యూషనరీ అంటే ఏదైతే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో అది సస్పెండ్ అయింది. దాని తర్వాత రెవల్యూషనరీ మూమెంట్లో ఈయన జాయిన్ అయినారు. కకోరి ట్రైన్ రాబరీ అని ఒకటి జరిగింది. అదేంటంటే అది ఒక పెద్ద రెవల్యూషనరీ మూమెంట్, రెవల్యూషనరీ ఇన్సిడెంట్ అయింది అగెయిన్స్ట్ బ్రిటిష్. ఆ రాబరీ చేసి అందులో ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళ కోసం యూజ్ చేసుకున్నారు. అంటే ఇండిపెండెన్స్కి కావాల్సినట్టుగా యూజ్ చేసుకున్నారు. అందులో అందరు దొరికినారు కానీ ఆజాద్ మాత్రం దొరకలేదు. ఎందుకు అంటే ఆయన అందులో చాలా దిట్ట. అంటే ఐ మీన్ ఆజాద్ గారు అంటేనే దీంట్లో అంటే మాయం అవ్వడంలో అంటే మాయం అవ్వడంలో దిట్ట అనమాట. బ్రిటిష్ వాళ్ళు కళ్ళ ముందు నుంచే మాయమైపోతుండే ప్రతి ఇన్సిడెంట్లో. వాళ్ళ మదర్ తనను ఒక సాంస్క్రిట్ టీచర్లా చూద్దాం అనుకున్నారు. కానీ తను ఏం చేశారంటే డే టైంలో ఒక టీచర్ లాగా ఉంటూ స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయాలని చెప్తూ నైట్ టైమింగ్స్లో ఆయన చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటుండే. సో, ఆయన డే టైంలో పండిత్ హరిశంకర్ బ్రహ్మచారి పేరుతో టీచర్ లాగా ఉంటూ నైట్ టైమింగ్స్లో ఒక ఎక్స్ట్రీమిస్ట్ లాగా ఈ ఇండిపెండెన్స్ కోసము ఫైట్ చేస్తూ దానికి ప్లాన్స్ చేస్తూ ఉండేవారు అనమాట. సో, ఈ టైంలో ఏమైందంటే ఆల్ఫ్రెడ్ పార్క్ అని ఒకటి ఉంటుంది అలహాబాద్లో. సో, ఎవరో ఒకరు టిప్ ఇచ్చినందుకు అతన్ని అందరూ అంటే బ్రిటిష్ వాళ్ళు ఈయన చేసే వాటికి చాలా అంటే ఒక రైవల్ లాగా అయినందుకు ఎట్లయినా సరే ఇతన్ని చంపేయాలని చెప్పేసి ఆల్ఫ్రెడ్ పార్క్లో ఇతను ఉన్నదని ఇన్ఫర్మేషన్ ఎవరో టిప్ ఇస్తే అందరూ కలిసి బ్రిటిష్ ఎంతోమంది కలిసి ఆయన మొత్తం సరౌండ్ చేసేసి ఆపేశారు. సో, ఇంకా అతను అర్థమైపోయింది. సో, అప్పటికి ఆయన ఒక ఆల్మోస్ట్ 80 మంది బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత లాస్ట్ బుల్లెట్ అతని కోసం యూజ్ చేసుకొని చనిపోయిండు. సో, అతనికి అంటే చాలా పేర్లున్నాయి. క్విక్ సిల్వర్ అనే పేరుంది. క్విక్ సిల్వర్ అని ఎందుకుందంటే టక్కున మాయమైపోతాడు అని చెప్పేసి. సో, అతను హెచ్ఎస్ఆర్ఏ ఇవన్నీ కూడా అంటే దాంట్లో ఉన్నాయి అన్నీ ఇందులో జాయిన్ అయిన తర్వాత అవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇంకా కొత్తగా దాన్ని ఇంకా చేంజ్ చేశాడు. సో, ఇలాంటివన్నీ చేసిండు. ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసి లాస్ట్ 1931లో చనిపోయారు. సో, ఆయన చేసిన ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ జనరేషన్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఈ స్టోరీ తెలియదు కాబట్టి హిస్టరీ అనేది ఉంది. హిస్టరీ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని యాక్చువల్లీ ఇండిపెండెన్స్ టైంలో ఇంకెంతమంది ఉన్నారు, దాని వెనకాల ఎంతమంది యాక్చువల్ వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాణాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియాలి కాబట్టి ఇది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాను. సో, ఇట్లాంటి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాను. తెలుసుకుంటారని అంటే అట్లీస్ట్ అంటే ఇంట్రెస్ట్తో ఇవన్నీ తెలుసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.